కోనసీమ తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనార్థం మన గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ గారు స్వామివారిని దర్శించుకోవడం, వారు సతీమణి కూడా గతంలో స్వామివారిని 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేసుకుని స్వామివారిని దర్శించుకోవడం, ఈనాడు కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈనాడు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దినదిన ప్రవర్తన చెందుతూ వైభవితంగా ఎంతో వెలుగొందుతూ ఉన్నారు. స్వామివారి కరుణా కటాక్షాలు మరల రెండవసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సానా సతీష్ గారికి నిండుగా ఉండాలని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి దేశ రాజధానిలో తన వాణి వినిపించి రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా అవిరళ కృషి చేయాలని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడే వారితో మాట్లాడటం జరిగింది. గతంలో మొదటిసారి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా వారి దృష్టికి నేను తేవడం జరిగింది. కోనసీమ తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి ప్రసాద స్కీమ్ కింద 120 కోట్లకి మొట్టమొదటిగా తొలుత ప్రతిపాదనలు పంపడం జరిగింది. వాటి విషయంలో మీ యొక్క సహాయ సహకారాలు కావాలని నేను కోరడం జరిగింది. వారు కూడా దాని మీద కొంత వర్కౌట్ చేసి ఉన్నారు. మరలా రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా వచ్చారు. మరి వారి యొక్క కృషి కోనసీమ తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉన్నటువంటి ప్రసాద స్కీమ్ నిధులు మంజూరు చేయడం కోసం కృషి చేయాలని వారిని కోరుతూ, మరి వారిని రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై స్వామివారి దేశానికి ఇచ్చేసిన శుభ సందర్భంలో వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కోనసీమ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం జరిగింది. ఈ స్వామివారి ఆశీస్సులతో నేను రెండోసారి రాజ్యసభ సభ్యునిగా వచ్చాను. ఇక్కడ గత 3 సంవత్సరాలుగా నాతో బండారు సత్యానందం గారు చెప్తూనే ఉన్నారు. ఇక్కడ ప్రసాదం స్కీమ్ కింద కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను ఒక 2 సంవత్సరాల క్రితం ఒకసారి దేవాలయంకి వచ్చి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పగలిగేది అంటే ఈ 125 కోట్లు 150 కోట్లు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుందో అది ఇమీడియట్గా రిలీజ్ చేసి వచ్చే 3 సంవత్సరాల్లో ఈ దేవాలయం అభివృద్ధి చేయడానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఈ కోనసీమ శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు కోనసీమ ప్రజలందరికీ ఎప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.